దశావతారాలు భగవాన్ విష్ణువు ధర్మరక్షణ కోసం భూమిపై తీసుకున్న 10 అవతారాలను సూచిస్తాయి. మత్స్యావతారం విష్ణువు చేప రూపంలో సముద్రంలో వేదాలను రక్షించాడు. కూర్మావతారం కూర్మంగా సముద్ర మంథనంలో మందర పర్వతాన్ని ఆసరాగా నిలిపాడు. వరాహావతారం పంది రూపంలో హిరణ్యాక్షుడిని సంహరించి భూమిని రక్షించాడు. నరసింహావతారం సింహ మానవ రూపంలో హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని కాపాడాడు. వామనవతారం వామనుడిగా బలిచక్రవర్తి నుండి త్రివిక్రమ్తో 3 లోకాలను తిరిగి పొందాడు. పరశురామావతారం క్షత్రియుల అహంకారాన్ని అణచడానికి యోగిగా అవతరించాడు. రామావతారం రాముడిగా రావణ సంహారం చేసి ధర్మాన్ని స్థాపించాడు. కృష్ణావతారం కృష్ణుడిగా కంస శిశుపాలాది రాక్షసులను సంహరించి భగవద్గీతను బోధించాడు. బుద్ధావతారం బుద్ధుడిగా అహింస జ్ఞానాన్ని ప్రచారం చేశాడు. కల్కి అవతారం కలియుగాంతంలో దుష్ట శక్తులను నాశనం చేయడానికి రాబోతున్నాడు.